అందరికీ నమస్కారం. చాలా అద్భుతంగా ప్రకృతి వ్యాలీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో 2026వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా గుమ్మకోటలోని ప్రకృతి వ్యాలీలో అత్యంత ఘనంగా నిర్వహించనున్న పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 8 కార్యక్రమాలకు అందరికీ ఇదిగో డయాస్ తయారవుతుంది. సో ఇక్కడ ఒక అద్భుతమైన సాయంత్రాల పూట గడపడానికి ఒక మంచి పిరమిడ్ తయారు చేయబడింది. అటువైపు ఒక లైబ్రరీ తయారు చేయబడింది సత్సంగానికి. మరియు ఈ డయాస్ ప్రోగ్రాం కోసం అంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడేమో టెంట్స్ వేశారు, అద్భుతమైన టెంట్స్ వేశారు అందరూ ఉండడానికి. ఇక్కడేమో ఫ్రీ అకామిడేషన్ కోసం అంతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉండడానికి మంచాలు కూడా కొయ్యతో మంచాలు తయారు చేసి మరీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏర్పాట్లు అయితే శరవేగంతో జరుగుతున్నాయి. మీ అందరూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి అద్భుతంగా 10 రోజులు దివ్యంగా అనుభవించడానికి మీకోసం ఇక్కడ సమస్త ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి మనకి టెంట్స్ తర్వాత డయాస్కు సంబంధించినంతా వేయడానికి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చాడు. సౌండ్ సిస్టమ్, స్క్రీన్ సిస్టమ్ అంతా లైటింగ్తో సహా A to Z డిజిటల్ స్క్రీన్తో సహా చేయడానికి ఒక గొప్ప మిత్రుడు వచ్చాడు. అతని పేరు రాము. ఇతను 1 సంవత్సరమే అయింది ధ్యానంలోకి వచ్చి. ఇంటి దగ్గర పిరమిడ్ కట్టాడు. ఆ పిరమిడ్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు. నేను ఉన్నాను సార్ అని చెప్పేసి అతను వచ్చి ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాము గారు, ఎలా ఉంది ఏర్పాట్లు అంతా? మీరు ఎలా చేస్తున్నారు? మీకు ఏమనిపిస్తుంది? నమస్తే సార్. ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి సార్. రాము, మీరు వచ్చి 1 year అయింది నాకు తెలిసి. అంతే, 1 year లోనే పిరమిడ్ కట్టేశారు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ కి ధ్యానాశ్రమం కట్టారు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ కి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అసలు? అంటే నా గురుదేవులు బాగా సపోర్ట్ చేస్తారు సార్. ఓకే, బాబాజీ గారు అనుగ్రహం సార్. ఆయన ముందుండి నాకు బాగా నమ్మేది ఏంటంటే సార్, ప్రకృతి మా గురుదేవులు బాబా గారు నేను చేసేది కాదండి, ఆయన ముందుండి నడిపిస్తారండి. సక్సెస్ రేటింగ్ అనేది ఎక్కువగా ఆయన ఇచ్చేదండి. చాలా సార్ మర్చిపోయాను సార్, అసలు విషయం గురుగారి దయ వల్ల పత్రిజీ గారు నాకు కల్లో రావడం జరిగింది సార్. ఆయన కూడా నాకు ధైర్యం ఇచ్చారు. నేను కథలు నేను ఉన్నానని ఎప్పుడు చూడలేదు సార్ ఆయన. నేను ఆ రోజు నేను పత్రిజీ గారి కల్లో కనిపించి నేను ఉన్నానయ్యా అంటే ఇలా నేను పత్రిజీ గారికి దండం పెట్టాను సార్. కాళ్ళకి దండం పెట్టి వద్దమ్మా లేక నిల్చోబెట్టారు. సార్ క్షమించండి, నేను మిమ్మల్ని ముందుగా బతుకుంటాను తెలుసుకోలేకపోయానంటే, అదేంటి అయ్యా నీ వెనక నేను ఉన్నాను కదా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు చెప్పి జరిగింది సార్. రాజుగారికి మార్నింగ్ ఫోన్ చేశాను, సార్ ఇలా జరిగిందని అంటే సార్ అన్నారు నిజం అలానే మాట్లాడు అంటే నాకు ఎలా మాట్లాడతారో కూడా తెలియదు కదా సార్. అండ్ నేను నిజంగా ఈ ఇందులోకి వచ్చిన తర్వాత నాకు మంచి గురుదేవులు. ఇదే ఈ సంవత్సరం జరిగిన అద్భుతం ఇది. ఎందుకంటే ప్రకృతి వ్యాలీలో ఈ ప్రోగ్రామ్ చేయడానికి మనకి కొంచెం ఫండింగ్ ఇబ్బందిగా ఉంది. అడ్వాన్స్లు ఇస్తే కానీ టెంట్లు వేయడానికి ఎవరు రారు. ఎలాగని రాజుగారు బాధపడుతున్న సమయంలో కరెక్ట్గా పత్రికారు ఇతను కల్లోకి రావటం, ఇతను దాన్ని పత్రికారిని చూసి ఆనందంతో పరవశించడం, నేనున్నాను సార్, నేను సపోర్ట్ ఇస్తాను సార్ అని నేను రావడము. చూడండి ఎంత అద్భుతాలు జరుగుతాయో. మనం ఒక అద్భుతమైన కార్యక్రమం చేద్దామని ఒక అడుగేస్తే చాలు, పరమ గురువులు 9 అడుగులు వేస్తారంటానికి ఇదే ఎగ్జాంపుల్. పత్రికారు ఆయన కల్లోకి వచ్చి చెప్పి ఇక్కడ దగ్గరుండి పంపించాడు. ఇతనే మొత్తం సౌండ్, స్క్రీన్, లైటింగ్, స్టేజ్, భోజనాలకు సంబంధించిన సెటప్ సమస్తం ఇతనే, జనరేటర్తో సహా అతనే చూసుకుంటున్నాడు. సో దానివల్ల చాలా మాకు కంఫర్ట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు నా సార్. మరి అలాగే ఇంకా మీరు మీ సహకారాలు అందించాలని నేను కోరుకున్నాను. గురుదేవుల అనుగ్రహం. శ్రీ దాట్ల రాయ జగపతిరాజు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించనున్న ఈ 10 రోజుల ధ్యాన వనవాస కార్యక్రమంలో భాగంగా సామూహిక ధ్యానం, ఆత్మ విజ్ఞానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, స్వాధ్యాయ యోగా, నదీ స్నానం, ట్రెక్కింగ్ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఇది ప్రకృతి వ్యాలీలో మనం కార్యక్రమం చేసుకోబోయే ప్లేస్లో అకామిడేషన్ ప్లేస్ ఇదంతా. సో ఇక్కడ కొన్ని తయారు చేస్తున్నారు. అది చూడండి, అది ఒక అకామిడేషన్ ఉండడానికి ఇలాంటిది షెడ్స్ వేస్తున్నారు. వీటి లోపల పైన క్లాత్ కట్టేసి కిందన మంచాలన్నీ ఏర్పాటు చేస్తారు. సో అదేవిధంగా కొన్ని టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. సో అటువైపు ఏమో మరొక టెంట్ ఉంది, అక్కడికి వెళ్దాం. సో వచ్చిన వాళ్ళందరికీ ఉండడానికి, పెద్దవాళ్ళకి ముఖ్యంగా కింద టెంట్లో ఉండలేని వాళ్ళ కోసం ప్రత్యేకమైన కొన్ని గుడారాలు వేశారు. ఈ గుడారాల లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈ గుడారాల్లో ఇదిగో మంచాలు ఉన్నాయి, చక్కగా చెక్కతో తయారు చేసిన మంచాలు, ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ ఇవ్వబడతాయి. ఎవరైతే కుటుంబంతో వస్తారో వాళ్ళందరికీ ఒక 30 మందికి వరకు ఇది ఇవ్వడానికి బాగుంటుంది. సో ఇలాంటి దాదాపు ఒక 10 వరకు వేశారు. దాదాపుగా అందరూ గ్రూప్గా వచ్చిన వాళ్ళకి ఇవి ఇస్తున్నారు.
సో అందరూ ఇందులో హాయిగా గడపచ్చు. ఇంకా ఇందులో తివాచీ అది వేసి చుట్టూతా చక్కగా అద్భుతంగా తయారు చేస్తారు. చలి రాకుండా ఉండడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నా పేరు రామలక్ష్మి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను చాలా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. నాకు 30 సంవత్సరాల నుంచి ఉన్న నా కళ. ఎందుకంటే నేను ఇలా ప్రకృతిలో ఉండాలి, ఇలా టెంట్లో ఉండాలి, ఇలా నదిలో స్నానం చేయాలి. అప్పటి నుంచి డ్రీమ్ వచ్చేది. మేము ప్లాన్ చేసుకునే వాళ్ళం కూడా, మా ఫ్యామిలీ అంతా కూడా ఇలా ఉండాలి అని. కానీ అవ్వలేదు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అదంతా ఒక ఎత్తు. ఈ ప్రకృతి వాలీలోని ఇలా ఉండడం, ప్రకృతిలో మేము చక్కగా అనుసంధానమయ్యి, చక్కగా ఈ మొక్కలతోటి, వీటితోటి, భూమితోని అనుసంధానమై ఉండడం చాలా చాలా అద్భుతంగా ఉంది నాన్న. చాలా చక్కగా మహాకరుణ ధ్యాన మహాచక్రానికి అద్భుతంగా కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెంట్లు వేస్తున్నారు, తర్వాత డైనింగు అన్నీ పూర్తి చేశారు. చిన్న చిన్న పనులు పూర్తవుతున్నాయి. 2వ తారీఖుకి సమస్తం పూర్తవుతాయి. మీ అందరికి ఇదే హార్దిక స్వాగతం. ఈసారి ఇది ఒక అద్భుతమైన ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉండడానికి చెట్ల కింద మనం టెంట్లో పడుకోవడానికి చక్కగా అద్భుతంగా తయారు చేశారు. ఈ మంచాలు ఈ టెంటు, దీనిలో చక్కగా ఉండొచ్చు. ఇది ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది అందరికీ. ఎందుకంటే మనం ఎప్పుడు రూముల్లో, మంచాల్లో, గదుల్లో గడిపేస్తున్నాం. అలా కాదు, ప్రకృతిలో మనం ఉండొచ్చు. ప్రకృతిలో సకుటుంబ సపరివార సమేతంగా రావచ్చు, పిల్లలతో రావచ్చు. ఒక్కొక్క దానిలో 2 ఉండొచ్చు. ఫ్యామిలీకి ఇస్తున్నారు ఇవన్నీ. సో ఏదేమైనా ఈ అద్భుతాలన్నీ మీరు వచ్చి ఇక్కడ అనుభవించండి. 2026వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా గుమ్మకోటలోని ప్రకృతి వ్యాలీలో అత్యంత ఘనంగా నిర్వహించనున్న భత్రీజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 8 కార్యక్రమాలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం. తర్వాత వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఇస్తానికి ఇది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ షెడ్ తయారు చేశారు. అందులో మంచాలు వేస్తారు. ఆ మంచాలతో హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత అదేవిధంగా ఇక్కడంతా టాయిలెట్స్, ఇదంతా లేడీస్ కోసం కేటాయించారు, తయారు చేస్తున్నారు. సో మిత్రులారా, ఇవన్నీ పిరమిడ్ కాటేజెస్. ఇక్కడంతా పిరమిడ్ కాటేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన నిర్మాణాలు. ఈ ప్రతి ఒక్క దానిలో పిరమిడ్ హౌసెస్ ఇవి. ఇందులోనే ఎవరైనా మాస్టర్స్, విఐపి మాస్టర్స్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. సో పిరమిడ్ హౌస్ విత్ కిచెన్, విత్ టాయిలెట్, అటాచ్డ్ టాయిలెట్ ఇందులో వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఇవి ఒక 30 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి అందరూ మాస్టర్స్కి, సీనియర్ మాస్టర్స్కి, వారి బృందానికి ఇవి ఇస్తారు. సో ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా తయారు చేయబడుతున్నాయి. సో మిత్రులారా, ఇది ప్రకృతి వ్యాలీ యొక్క స్వరూపం. చాలా చక్కగా తయారు చేశారు. ఇదంతా క్లీన్ చేసేసి, మొక్కలన్నీ క్లీన్ చేసి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. సో ఇవన్నీ, ఈ హౌసెస్ అన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చినాయి. ఇక్కడ రాత్రిపూట క్యాంప్ ఫైర్ వేస్తారు. ఈ క్యాంప్ ఫైర్లో అందరూ చక్కగా ఈ చుట్టుపక్కల ఉన్న మాస్టర్స్ అందరూ ఇక్కడ గడుపుతారు. సో ఇది ఈ ప్రకృతి వ్యాలీ యొక్క దివ్య స్వరూపం. చక్కగా తయారవుతుంది. మరి మన రామకృష్ణరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య సేవాదళ్ ఇన్ఛార్జ్ అయిన ఉత్తరాంధ్రకి. సో సేవాదళ్లో వారి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రకృతి వ్యాలీలో జరుగుతున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి వారు చెప్తారు. అద్భుతంగా జరుగుతున్నాయి. రాజపత్ర బ్రహ్మాండంగా అకామిడేషను, అరిటాకు భోజనాలు, పిరమిడ్ హౌసులు, మంచాలు, పరుపులు, అద్భుతమైన టెంట్లన్నీ మొత్తం. వంశీ సారు ఈసారి జీకే సారు, వంశీ సార్ ముందు అందరు కంబైన్డ్గా వసదే కుటుంబం చెప్పి నిన్నే. అంటే ఇంతవరకు ఒక్కొక్కరు చేసుకొచ్చారు. ఇప్పుడు 3 మాస్టర్లు తీసుకున్నారు జగపతిరాజు గారు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఈసారి. అందరూ బాగా రావాలని కోరుకుంటున్నాం. సో ఈ ప్రకృతి వ్యాలీలో ఒక అందం ఏంటంటే పొద్దున్నే ఉంటుంది మిత్రులారా. అసలు ఏదో స్వర్గలోకంలో ఉన్నటువంటి, చూడండి ఆ కొండలు చూడండి, మొత్తం చుట్టుపక్కల కొండలు ఉంటాయి. ఈ కొండలన్నీ పొద్దున్నే మంచుతో ఉంటాయండి. వాటికి మీదకి ట్రెక్కింగ్కి వెళ్తారు పిల్లలు కొంతమంది. సో అసలు ఇది ఒక ఈ కోటలాగా ఉంటుంది అనమాట, చుట్టూతా కొండలు. పత్రి గారు ఎందుకు ఈ ప్లేస్ ఎంచుకున్నాడు అన్నది మీకు ఇక్కడికి వస్తే కానీ తెలీదు. నేను
ఎంతో దూరం నుంచి వచ్చే వాళ్ళందరిని అడుగుతారు ఏం అనిపించారు. చూడండి చుట్టూతా బార్డర్, ఈ ప్రకృతి వ్యాలీకి ఒక అందము ఈ బార్డర్. మొత్తం కొండలే, ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న కొండలు చూడండి, ఎంతో ఎత్తైన కొండలు చుట్టూతా ఉంటాయి. వాటిల్లో జలపాతాలు. ఎక్కడెక్కడో మనం హిమాలయాలు పోతాం ఈ అద్భుతం కోసం, ఇక్కడే ఉంది, మన విశాఖపట్నంలోనే ఉంది, కానీ మనం మిస్ అవుతున్నాం. చక్కగా మన ఈ ప్రకృతి అందాలు ఇక్కడ ఈ పొద్దున్నే లేచి ఇలా కూర్చొని ఆ కొండలను చూస్తుంటే ఉంటుందండి. పౌర్ణమి అప్పుడు చూడాలి దీని అందాలు. ఆ వెన్నెల్లో ఆ మంచు తెరల మధ్య ఆ కొండలు, ఈ అద్భుతం అసలు అది అనిపిస్తే కానీ తెలీదు. సో మీ అందరూ చక్కగా ఈ 10 days ఈ అద్భుతాలన్నీ ఆనందాలు అనుభవించండి. ప్రకృతి వ్యాలీలో ప్రతిరోజు సాయంత్రం నడక కోసం ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ ఫారెస్ట్లో ఇంత అద్భుతమైన నేచురల్లో చూడండి, ఆ పూలు, ఆ పక్షులు అంతా నేచర్ అనమాట. ఇక్కడంతా అద్భుతమైన నేచర్ చూడండి. ఎక్కడ ఎంత ఎతికినా దొరకంది ఇలాంటి కొండలు, ఇలాంటి సూర్యుడు, ఈ కాంతులు, ఆ పువ్వులు చూడండి. అడవి పూలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ అడవి పూలు చూడండి, ప్రతి ఒక్క చెట్టు ఒక అద్భుతమే ప్రకృతి వ్యాలీలో. దీనిని మీరు ఆస్వాదించండి. చూసారు కదా ప్రకృతి వ్యాలీలో వాటర్, ఇంత స్వచ్ఛమైన వాటర్, కొండల్లో నుంచి వచ్చే వాటర్, వనమూలికలతో తయారైన వాటర్. ఇది ఎంత అద్భుతమైన వాటరు. ప్రతిరోజు ఈ వాగులో స్నానం, ప్రతిరోజు ఈ వాగులో మనం ఆటలాడతాం, చక్కగా స్నానం చేస్తాం, ఇక్కడ ఉన్న మూగజీవాలతో కలిసి జీవిస్తాం. ఈ ప్రకృతి వ్యాలీ మిమ్మల్ని పిలుస్తుంది, తరలి రండి. ప్రకృతి వ్యాలీ పిలుస్తోంది, మన హృదయము మేల్కొనాలి. ప్రకృతి వ్యాలీ పిలుస్తోంది, మన హృదయము మేల్కొనాలి. మహాకరుణ జ్యోతి వెలుగులో ప్రతి ఊపిరి పావనమవ్వాలి. ప్రతి ఊపిరి పావనమవ్వాలి. అరణ్య నిశ్శబ్దంలో ఆనందం ప్రసరిస్తుంది. ధ్యానరాగం హృదయంలో నదిలా ప్రవహిస్తుంది. మనసునే మంత్రం చేసి అంతరాంతం జ్యోతి చూపుతూ సత్యాన్వేషణ మార్గములో ఆత్మజ్యోతి దివ్వెలంటిస్తుంది. ప్రకృతి వ్యాలీ పిలుస్తుంది, మన హృదయము మేల్కొనాలి. నది స్నానం తరంగాల్లో ఆత్మ కదలుతుంది. గిరిజన నృత్యాలతో మారుమోగుతాయి. పర్వతం పిలుస్తోంది ప్రేమతో కరుణతో. అన్న ప్రసాద రుచిలో కరుణామృతం పంచుతుంది. ప్రకృతి వ్యాలీ పిలుస్తుంది, మన హృదయము మేల్కొనాలి. సామూహిక ధ్యానమే నిజమైన యజ్ఞం. ప్రకృతితో ఏకమవడమే మన ధర్మం. గిరిజన సంప్రదాయాల గీతం, మహాకరుణ మార్గం మన అంతరంలో వెలగాలి. ప్రకృతి వ్యాలీ పిలుస్తుంది, మన హృదయము మేల్కొనాలి. మహాకరుణ జ్యోతి వెలుగులో ప్రతి మీ అందరికీ మరొక్కసారి ఆత్మీయ స్వాగతం. సకుటుంబ సపరివార సమేతంగా మీరు మీ కుటుంబంతో కలిసి వచ్చి ఈ శాఖాహార గ్రామంలో ధ్యానులందరూ ఉండాల్సిన గొప్ప ప్లేస్ ఇది.
ఈ గ్రామంలో ఈ ఆనందాల అనుభవాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.